పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో పెద్దపల్లి నుండి చొప్పదండి వరకు వెళ్లే నూతన బస్సును స్థానిక నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అనంతరం తుర్కల మద్దికుంట నుండి జూలపల్లి వరకు మహిళా సోదరిమణులతో నాయకులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే దసరా వరకు పెద్దపల్లి ఆర్టీసీ డిపో ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అలాగే పెద్దపల్లి నుండి చొప్పదండి వరకు కొత్తగా నడిచే నూతన ఆర్టీసీ బస్సును శనివారం రోజున ప్రారంభించుకోవడంతో పాటు అదే బస్సులో జూలపల్లిలో వరకు ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడటం జరిగిందని, ఆర్టీసీ చిత్రపటంలో పెద్దపల్లి బస్ డిపో పేరును లిఖింపజేసిన అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, పలు గ్రామాల సర్పంచ్లు, సింగిల్ విండో చైర్మన్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నైట్ ఎక్కడ ఉంటుంది, తర్వాత మార్నింగ్ ఇక్కడ ఎన్ని గంటలకు ఉంటుంది, మొత్తం టైం టేబుల్ అంతా చెప్పినాం. మరి వాళ్ళ ఈ బస్సు కూడా గతంలో నడిచిందే. అంటే గతంలో అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఎత్తే మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం బస్సు బంద్ చేసింది. మళ్ళీ ఇవాళ డబుల్ రోడ్ చేసుకున్నాం, డబుల్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. ఇవాళ మద్దికుంట నుండి కాచాపూర్ వరకు కొంత అయింది, ఇంకా కొంత చేసుకోవాల్సింది ఉంది. కాచాపూర్ నుంచి జూలేపల్లి కూడా డబుల్ రోడ్ 85% కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 15% పూర్తయ్యేది ఉంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేసుకుంటాం. ఇవాళ మన మద్దికుంట గ్రామానికి వచ్చినప్పుడు ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం 2.5 సంవత్సరాల. ఆనాడు ఇదే వేదిక ద్వారా చెప్పినాం ఏంటంటే మీకు ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తా ఉన్నా, నేను శాసనసభ సభ్యునిగా గెలిచిన తర్వాత పెద్దపల్లి మద్దికుంట డబుల్ రోడ్డు పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి మాట ఇచ్చి 1 ఇయర్నే డబుల్ రోడ్ పూర్తి చేసాం. డబుల్ రోడ్తో పాటు 2 పక్కల చెట్లు నాటించాం. తర్వాత మీరందరూ కూడా మాకు రోడ్డుకి ఇబ్బంది అవుతా ఉంది, మేము రోడ్డు నడవలేకపోతా ఉన్నామంటే మీకు దాదాపు ₹1,00,00,000 పైన ఖర్చు పెట్టి మీకు మా సమ్మక్క సారలమ్మ జాతర దాకా కూడా డాంబర్ రోడ్ చేసాం. మరి అదేవిధంగా మొన్నటికి మొన్న దాదాపు 60 లక్షల నిధులతోని మరి కాంపౌండ్ వాల్ నిర్మాణం కానీ, తర్వాత స్కూల్ బిల్డింగ్ల నిర్మాణానికి కూడా నిధులు ఇచ్చినాం. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టినాం. త్వరలో అవి కూడా పనులు మనం స్టార్ట్ అయినాయి కూడా. మళ్ళీ కాంపౌండ్ వాల్ ఏదైతే ఇంకా కూడా సరిపోదు కాబట్టి ఇటు హై స్కూల్ కానీ అటు ప్రైమరీ స్కూల్ కానీ అవి రెండింటికి ఇంకెన్ని నిధులు అవసరం ఉన్నా ఇంకా 30 లక్షలైనా 40 లక్షలైనా ఆ నిధులు ఇచ్చి కంప్లీట్ చేసే బాధ్యత నాది. మళ్ళీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళినా. ఆనాడు హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు నేను 2009-14 శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మనం ఇవైతే క్లాస్ రూమ్లు పెట్టామో, ఏ పని అయితే చేసినామో అక్కడ స్కూల్లో గదే ఉంది, ఏం జరగలేదు. ఇవాళ మళ్ళీ 60 లక్షలు మళ్ళీ ఆనాడు రూములు కట్టింది నేనే, మళ్ళీ ఇప్పుడు నేనే మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రూములు అప్పుడు రాజేశం గౌడ్ గారు కట్టిండ్రు. ఏది అప్పుడు తిరుపతి ఎంపీటీసీ ఉండే, అప్పుడు సర్పంచ్ మన ముత్యాల రాజయ్య భార్యను కూడా వాళ్ళు ఉండే. ఆనాడు నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు మరి అవన్నీ కూడా మనం పూర్తి చేసినాం. మళ్ళీ వాళ్ళు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. మధ్యలో 10 ఏళ్ళు స్కూల్ బిల్డింగ్ కట్టద్దు, టాయిలెట్స్ నిర్మాణం చేయొద్దు, ఏది ఉండద్దు, అసలు స్కూల్ ఎక్కడ నడవద్దు. ఆ విద్యార్థులంతా నా దగ్గరికి వచ్చి నా స్కూల్లో నాకు ఫీజులు కట్టుకొని చదువుకోవాలని చెప్పి అప్పుడు ఒక దుర్మార్గుడు ప్రయత్నం చేసిండు. ప్రయత్నం చేయడం కాదు, 10 ఏళ్ళు అదే పని చేసిండు. 10 ఏళ్ళలో ఒక ఇటుక పిల్ల కూడా పెట్టలేదు. ఇవాళ మన పెద్దపల్లి మండల టౌన్లో 10 కోట్ల రూపాయలు ఈ 2.5 ఏళ్లలో కేవలం స్కూల్ బిల్డింగ్ ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. మళ్ళీ మీకు మాట ఇస్తా ఉన్నా, మీ మద్దికుంట గ్రామానికి సంబంధించి మద్దికుంట గ్రామ పంచాయతీకి సంబంధించి స్కూల్ బిల్డింగ్లు కానీ కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు కానీ ఇవాళ ఇంకా 60 లక్షలు ఇచ్చినాం. ఇంకా 60 లక్షలైనా మీకు 6 నెలలు సంవత్సరం లోపల
ఆ పనులను పూర్తి చేసే బాధ్యత నాది. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి ఈ తరుణంలో మీరంతా కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి. నిన్న మొన్న చూసి పాపం బ్రహ్మాండంగా వర్షాలు పడుతూ ఉన్నాయి, వాటికి అడిగి లేకుండా అమ్మిస్తూ ఉన్నాం. ఇంత జరుగుతూ ఉంటే పాపం వాళ్ళట ఇట్లా మూటలు నొక్కితే నీళ్ళు వచ్చిపోతారు. మరి ఎక్కడ నూతనంగా గతంలో ఉన్నటువంటి బస్సు ఇది. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని బంద్ చేయడం జరిగింది. మరి ఇవాళ పెద్దపల్లి నుండి చొప్పదండి పెద్దపల్లి నుంచి 2:25 2:25కు పెద్దపల్లికి వెళ్తుంది. 3:45కు చొప్పదండి పోతుంది. మళ్ళీ అక్కడ 4:15 అక్కడ బయలుదేరుతుంది. మళ్ళీ 5:35కు పెద్దపల్లి వస్తుంది. 6:45కు మళ్ళీ పెద్దపల్లి బయలుదేరుతుంది. 5:45కు 7:05 చొప్పదండి పోతుంది. మళ్ళీ 7:10 అక్కడ బయలుదేరి ఇక్కడ 8:30 ఇది పెద్దపల్లి నుండి పోయి 8:50 బయలుదేరుతుంది. చొప్పదండిలో 9:10 చేరుతుంది. మరి అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ ఉదయం 6 గంటలకు అంటే రోజు నైట్ హాల్ట్ మాత్రం ఇది మధ్యకుంటలో ఉంటుంది. రాత్రి బస్సు డ్రైవరు అందరు కూడా ఇక్కడే ఉంటారు. మరి మార్నింగ్ ట్రిప్ మళ్ళా నైట్ హాల్ట్ అక్కడ నుండి వెళ్తుంది. 6 గంటలకు అక్కడ నుండి వెళ్ళి 7:20 పెద్దపల్లి వస్తుంది. అంటే 1:20 ప్రయాణం. మళ్ళీ 7:25 పెద్దపల్లి బయలుదేరి మళ్ళీ 8:45 చొప్పదండి చేరుతుంది. 9 గంటలకు మళ్ళీ అక్కడ బయలుదేరి 10:20 మళ్ళీ పెద్దపల్లికి వచ్చి 10:25 బయలుదేరి గోదావరికి వెళ్తుంది. ఇది మార్నింగ్ సెకండ్ ట్రిప్. మళ్ళీ అక్కడ గోదావరి కన్నా మళ్ళా 1:20 బయలుదేరి 2:15 మళ్ళీ పెద్దపల్లి వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ నైట్ ట్రిప్ మాత్రం 8:45 ఇది రాత్రి 9:10 చొప్పదండి చేరే ట్రిప్ మాత్రం రాత్రి చొప్పదండి బస్సు వేసుకొని తెల్లారి మళ్ళీ 6 గంటలకు బయలుదేరుతారు అక్కడ చొప్పదండి నుంచి. అంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజు 4 ట్రిప్పులు. అంటే మార్నింగ్ గోదావరి కాడ మధ్యాహ్నం గోదావరి కాడ నుండి ఇటు వస్తుంది. దానికన్నా ముందు 10:25 ఇక్కడ నుండి పోయే ఏదైతే బస్సు ఉందో అంటే మీ దగ్గరికి వచ్చేవరకు 10 గంటలకు ఇక్కడ ఉంటుంది గోదావరి కాడ పోయే ట్రిప్పు. 10 గంటలకు ఇక్కడ నుండి పోయి 10:20 పెద్దపల్లి చేరి అక్కడి నుంచి వెళ్ళి 11:05 గోదావరి కాడ చేరుతుంది మార్నింగ్ ట్రిప్. మళ్ళీ మధ్యాహ్నం ట్రిప్పు 1:20 గోదావరి కాడలో బయలుదేరి 2:15 పెద్దపల్లి వస్తుంది. అక్కడ 2:25 బయలుదేరి మరి దాదాపు 2:45 3 గంటలకు గోదావరి కాడ వచ్చే ట్రిప్పు మధ్యకుంట్లో ఉంటుంది. మరి మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఇవాళ మీరు అందరూ కూడా భయపడ్డారు. ఇవాళ వాళ్ళు అంటే నేను ఎందుకు ఇంకా పడేవాలని అనుకున్నా. నాకుండే నాకు గట్టి నమ్మకం. జూలైలో 2 వారాలు, ఆగస్టులో 2 వారాలు గట్టిగా పడితే వానకాలం పంట పండుతుంది. నేను 2 వారాలు గట్టి అంటే అది 10 వారాలు గట్టి అంత వాన పడ్డది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అని చెప్పి కోరుకుంటూ మనం దసరాకు మ్యాక్సిమం 90% మన ఎండి గారు కూడా వచ్చారు. బస్సు డిపోను ప్రారంభం చేసుకుపోతా ఉన్నాం. బస్సు డిపో ప్రారంభం అయితే మన చిరకాల వాంఛ. మనం ఎన్నో ప్రభుత్వాలు వేరే, ఎంతోమంది ఎమ్మెల్యేలు వేరు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వేరు, కానీ ఎవ్వరు కూడా పెద్దపల్లి బస్సు డిపో తీసుకురాలేకపోయారు. ఇవాళ నేను అడగంగానే మీ అందరి మీద మనందరి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బస్సు డిపో ఇచ్చారు. మనం ఇవాళ ఎక్కడికి పోయినా కదా ఈ బస్సు మీద మీరు వెనక పోయి చూస్తే ఇది గోదావరి కాడ డిపో అని ఉంటుంది. కానీ మీరు ఏడి పోయినా మన పెద్దపల్లి పేరు కనబడదు. అట్లా ఎన్నోసార్లు బాధపడ్డ సందర్భం ఉంది. ఇవాళ
ఇంకొక 2-3 నెలలు అయితే మీరు హైదరాబాద్ వేనా, వరంగల్ వేనా, విజయవాడ వేనా, ఎక్కడో అక్కడ మన పెద్దపల్లి పేరు బస్సు మీకు కళ్ళకు కనబడతా ఉంటుంది. అది మనం చూడబోతా ఉన్నాం. ఇంకొక 3 నెలలు అయితే మన డిపో పేర్లు పెట్టుకొని మనకే మన బస్సులు కనబడతా ఉంటాయి. మనకు కూడా ఉంటుంది కదా, సెంటిమెంట్ ఉంటుంది కదా, మనకు కూడా కోరిక ఉంటుంది కదా, అయ్యో మేమే తప్పు చేసినాం, మేమే అన్యాయం చేసినాం. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం డివిజన్ ఎప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా 3 డివిజన్లు ఉంటే నేను పెద్దపల్లి డివిజన్ ఒకటి, కరీంనగర్ డివిజన్ ఒకటి, జగిత్యాల డివిజన్ ఒకటి. మరి అటువంటిది మనకు బస్ డిపో లేదు, ఎక్కడెక్కడో డిపో ఉందని చెప్పి ఇవాళ మనందరం బాధపడతా ఉన్నాం. ఇటువంటి బాధపడే తరుణంలో ఇవాళ మనకు డిపో నిర్మాణం జరుగుతూ ఉంది. 2-3 నెలల డిపో నిర్మాణం పూర్తి చేసుకొని మనమే బస్సులు వస్తే ఇంకా కూడా ఏ ఊరికి బస్సు అవసరం ఉంటే ఎక్కడికంటే అక్కడికి మన గ్రామాలకి వెళ్ళి కూడా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అవసరం మధ్యకుంట నుంచి రావాలంటే కూడా హైదరాబాద్ ఇక్కడి నుంచి ఒక ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేస్తాం. అటువంటి అవకాశం మనకు దొరకబోతా ఉంది. కాబట్టి ఇంకా అప్పుడు మా డిఎం గారిని కూడా ఊరికే మనం భద్రాలవలసిన అవసరం ఉండదు. అమ్మ ఒక బస్సు మా గోదావరి డిపో నుంచి అని చెప్పి మన దగ్గరనే డిపో ఉంటే తన డిపో మీద తన ఇన్ఛార్జ్ ఉంటారో కొత్త చెప్తారో మనకు తెలియదు. ఏదైనా కూడా మన దగ్గరనే నడుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో మీరందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.